శ్రీమాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. నేను ఇప్పుడు చదవబోతున్న ఈ కథ నాకు పోస్ట్లో పంపించారు. చాలా అద్భుతంగా ఉన్నది. అంటే మానవత్వం అనేది సొంత మనుషులైతేనే అవ్వక్కర్లేదు అని ఇందులో ఉన్న వ్యక్తి తను తెలిపాడన్నమాట. చాలా అద్భుతమైంది. ప్రతి ఒక్కరికి కూడా చదువుతుంటే ఆఖరికి కళ్ళ నీళ్ళు వస్తాయి. అలాంటి అద్భుతమైన కథ నేను చదివి వినిపిస్తాను. మీరు కూడా విని మీ తాలూకా ఆ కన్నీటి స్పందనని తెలియచేయండి. రాత్రి 11 గంటలకి తాళం వేసి ఉన్న ఇనుప ద్వారం బయట నుంచి ఒక పిలుపు. ఎవరా అని వచ్చి బయటకు చూశాను. గుమ్మం ముందు ఒక పెద్ద ఆయన ఉన్నారు. చాలా దూరం నుంచి వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు, చేతిలో చిన్న సంచితో నిలబడి ఉన్నారు. ఆయన తన చేతిలోంచి చిన్న కాగితంలోకి చూస్తూ, ఆనంద్ నెంబర్ 8 యోగానంద వీధి ఇదే కదూ అని అడిగారు. కొంచెం ఆలోచించి, అవును నేనే ఆనంద్, ఇదే చిరునామా, మీరు అని అడిగాను. ఆయన చిన్నగా వణుకుతూ తడారిపోయిన తన పెదవులను నాలుకతో తడుపుకుంటూ, బాబు నేను మీ నాన్నగారి మిత్రుడిని, మీ ఊరు నుండే వస్తున్నాను. నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సహాయం తీసుకోమన్నారు అని ఉత్తరాన్ని నా చేతిలో పెట్టారు. ఆయన ఆ ఉత్తరం ఇవ్వగానే, నాన్నగారా అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను. అందులో, ప్రియమైన ఆనంద్, నీకు నా ఆశీర్వాదములు. ఈ ఉత్తరం తీసుకువచ్చిన నా వ్యక్తి నా స్నేహితుడు, పేరు రామయ్య. చాలా కష్టజీవి. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు. అది వస్తే ఆయనకు ఆయన భార్యకు రోజు గడవడానికి కొంచెం తోడవుతుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసు వారి విచారణకు ట్రావెల్ వారు ఇస్తామన్న నష్టపరిహార పేపర్లన్నీ సేకరించి నీకు పంపుతున్నాను. డబ్బులు హెడ్ ఆఫీస్లో తీసుకోమన్నారు. ఆయనకు హైదరాబాద్ కొత్త, ఏమీ తెలియదు. పైగా కొంచెం మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నాడు. నువ్వు ఆయనకు సహాయం చేస్తావని కోరుతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. కుదిరినప్పుడు ఒకసారి మన ఊరికి రా అని ఇట్లు మీ నాన్నని రాసి ఉంది. అందులో నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్య గారు. ఒక్క నిమిషం ఆలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను. మంచినీళ్ళు తెచ్చి, ఏమైనా తిన్నారా అని అడిగాను. లేదు బాబు, ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో తెచ్చుకున్న 2 పళ్ళు మాత్రం తిన్నాను అని చెప్పారు. సరే అని లోపలికి వెళ్ళి 2 దోశలు వేసి అందులో కొంచెం ఆవకాయ వేసి ఆయన చేతిలో పెట్టి, మీరు తింటూ ఉండండి అని చెప్పి ఆ గది బయటికి వచ్చి కొన్ని ఫోన్లు చేసుకుని తిరిగి ఆయన దగ్గరికి వచ్చాను. నేను వచ్చేసరికి ఆయన దోశలు తిని చేతిలో ఏవో పేపర్లు పట్టుకొని నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. నన్ను చూసి ఆ పేపర్లు నా చేతిలో పెట్టారు. అందులో యాక్సిడెంట్లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది. కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు. సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆయన ఒక్కసారి చూడగానే. ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు. అంతకుముందు పుట్టినవారు చిన్నతనంలోనే ఏవేవో కారణాల వల్ల చనిపోయారు. ఇతడు మాత్రమే మాకు మిగిలాడు. పేరు మహేష్. కష్టపడి చదివించాను. బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నాడు. మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు. ఆ రోజు రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ జరిగింది. అక్కడికక్కడే చనిపోయాడు. నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డపైన వచ్చిన పైకం వద్దనుకున్నాం. కానీ రోజు రోజుకి నాలో శక్తి తగ్గిపోతుంది. నా భార్య ఆరోగ్యం కూడా సరిగా లేదు. మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను. నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు బాబు అని కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ ఆయన ముగించారు. సరే పొద్దుపోయింది, పడుకోండి అని చెప్పి నేను కూడా నిద్రపోయాను. పొద్దున్న లేచి స్నానాధికారులు ముగించుకొని కాఫీ తాగి ఇద్దరం బయలుదేరాం. దారిలో కొంచెం టిఫిన్ చేయించి నేను తీసుకుని ఆయన కూడా పెట్టి, ఆయన తీసుకొచ్చిన పేపర్లో అడ్రస్ ప్రకారం ఆఫీస్కి చేరుకున్నాం. ఆనంద్, ఇంకా నేను చూసుకుంటాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళి బాబు అన్నారు ఆయన. పర్లేదండి, నేను ఇవాళ సెలవు పెట్టాను. మీ పనులన్నీ అయ్యే వరకు దగ్గరుండి చూసుకొని మిమ్మల్ని పంపిస్తాను అని నష్టపరిహారం అవన్నీ పేపర్లు అవన్నీ చేసి ఆ డబ్బు పంపించి ఆయనకి ఇప్పించాను. తర్వాత, చాలా థ్యాంక్స్ బాబు, నేను ఊరికి బయలుదేరుతాను. మా ఆవిడ ఒక్కతే ఉంటుంది ఇంట్లో అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు రామయ్య గారు. రండి, మీరు కొంచెం భోజనం చేసేసి మిమ్మల్ని బస్సు ఎక్కించి పంపిస్తానని టికెట్ తీసి ఆయనకు భోజనం పెట్టి అప్పుడే వస్తానని వెళ్ళి దారిలో తినడానికి కొన్ని పళ్ళు అవి తెచ్చి రామయ్య చేతిలో
పెట్టాను. ఆయన సంతోషంతో, ఆనందబాబు నా కోసం సెలవు పెట్టుకొని చాలా సాయం చేసావు. ఊరు వెళ్ళగానే మీ నాన్నకి అన్ని విషయాలు చెప్పాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి అన్నాడు రామయ్య గారు మాట. అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకుని, నేను మీ స్నేహితుడు కొడుకు ఆనంద్ని కాదండి, నా పేరు అరవింద్. మీరు వెళ్ళవలసిన చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు. ఆ చిరునామా ఇంటికి వెళ్ళాలంటే అంత రాత్రిపూట 10 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి హైదరాబాద్లోని. మీరేమో అలసిపోయి ఉన్నారు, అందుకే నేను అప్పుడు నిజం చెప్పలేదు. మీరు తెచ్చిన లెటర్లో ఫోన్ నెంబర్ ఉండడంతో వాళ్ళకి ఫోన్ చేశాను. ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళారట. ఈ విషయం మీ మిత్రుడికి చెప్పాను. ఆయన చాలా బాధపడ్డారు. పర్లేదండి, నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో చాలా సంతోషించారు. మీకు జరిగిన నష్టం నేనైతే తీర్చలేను, కానీ ఏదో నాకు చేతనైనంత సహాయం చేయాలనిపించింది. నాకు ఆ తృప్తి చాలండి అన్నాను. బస్సు కదలడంతో ఒక్కసారి రామయ్య గారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. నువ్వు బాగుండాలి బాబు అని ఆశీర్వదించారు. ఆ మాటే చాలనుకున్నాను నేను. 15 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తుంటే ఆయన ముఖంలో మా నాన్నగారు కనిపించారు. ఆకాశంలోకి ఒకసారి చూశాను. అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మా నాన్న. నాన్న, నా అభివృద్ధి చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు? ఈ ఉత్తరం, ఒక ఉత్తరం తీసుకుని వచ్చి నాకు చూపించి నేను సాయం చేస్తానా లేదా అని పరీక్షించావా? మీ వంటి ఉత్తమమైన కొడుకు, తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్న. నేను మీ కొడుకున్నానా? మీకు సంతోషమేనా నాన్న అంటూ ఆనంద బాష్పాలు ఆకాశంలో చూస్తూ కన్నీటి బాష్పాలు రాల్చాను. సాయం చేయడానికి మనసు ఉంటే చాలు, మిగిలినవన్నీ దానికి తోడుగా నిలబడతాయి. ఈ కథ చదవగానే నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఇది వినగానే మీకు కూడా ఒక కన్నీటి బొట్టైనా వస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఇది విని మీ తాలూకా స్పందన తెలియజేయండి, కన్నీటి రూపంలో ఒక బొట్టైనా. ఎందుకంటే మానవత్వానికి సంబంధాలు, బాంధవ్యాలే అక్కర్లేదండి. మనిషిగా మనసు మంచి మనిషిదైతే మనకి అది దైవం మానుష రూపేణ అని వాళ్ళే అక్కర్లేదు అని నిరూపించిన అద్భుతమైన కథ ఇది. నాకు నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. జై శ్రీరామ్.